హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. డిసెంబర్ 1 to 15 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. 15 రోజుల అంశాలు మనకి పెండింగ్లో ఉన్నాయి. ఈ క్లాస్తోని పెండింగ్ అనేది ఉండదు. ఇంకా పాలిటీ, ఎకనమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, డిఫెన్స్, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్, గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్, పోర్టల్స్, స్పోర్ట్స్, అవార్డ్స్, కమిటీలు, ట్రైబ్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్, ప్లేసెస్, తెలంగాణ అంశాలు మొత్తం మీద అన్ని వార్తల్లో వచ్చినాయి. ఫస్ట్ వస్తే 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్ బిల్లు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. చాలా అంశాలకు వివరణ అవసరము. మనం ఇక్కడ విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది, ముఖ్యంగా ఈ బిల్లు విషయంలో. బిల్లు ప్రవేశపెట్టడానికే ఓటింగ్ ప్రతిపక్షాలు కోరితే ఓటింగ్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టారు. 269 అనుకూలంగా వచ్చినాయి కాబట్టి బిల్లు ప్రవేశపెట్టారు. 198 ప్రతికూలంగా వచ్చినాయి. మోస్ట్లీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి మనకు సాధారణ మెజారిటీ అవసరం కాబట్టి ఇది నెగ్గింది కాబట్టి బిల్లుని ప్రవేశపెట్టారు లోక్సభ లోపల న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అని చెప్పేసి. కొత్త పార్లమెంట్ భవనం లోపల ఎలక్ట్రానిక్ మెథడ్లో ఇది ఫస్ట్ బిల్ అండి, ఓటింగ్ జరిగిన ఫస్ట్ బిల్ అని చెప్పేసి చిన్న పాయింట్ మనకి ఎక్స్ప్రెస్లో ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 17th లోక్సభ లోపల న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అని చెప్పేసి 2 బిల్లులు ప్రవేశపెట్టాడు. ఒకటేమో 129th రాజ్యాంగ సవరణ బిల్లు 2024, సెకండ్ది కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ యూటీ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. 2 బిల్లులు కూడా లోక్సభ లోపల చర్చలు లేకుండానే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇంతకుముందు, ఏ సందర్భాల్లో ఏర్పాటు చేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఏర్పాటు చేయాలంటే విధానం ఏంటని చెప్పేసి, ఎంతమంది సభ్యులు ఉండవచ్చు, ఇది జాయింట్ సెషన్స్ సభ్యులు కాబట్టి అందులో ఎంతమంది, ఇందులో ఎంతమంది అని చెప్పేసి, గడువు ఏంటి, కూర్పు ఏంటి, ఎలా పనిచేస్తుంది, మనం ఇంత డిస్కస్ చేసినాం. ఒకసారి హనీ జిఎస్ అకాడమీ పాలిటీ ప్లేలిస్ట్ లోపల చూస్తే ఆ క్లాస్ మీకు కనిపిస్తుంది కరెంట్ ఇష్యూ లోపల. ఒకసారి చూడండి, మీకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీద సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఇప్పుడు అయితే మనం లాస్ట్ టైం వక్ఫ్ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిస్కస్ చేసినాం. ఇప్పుడేమో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. మొత్తం మీద 39 మెంబర్స్ ఉంటారండి. 39 మెంబర్స్ అని చెప్పేసి అది కమిటీ టు కమిటీ మనకు మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే 39 మంది, లోక్సభలో 27 మంది, రాజ్యసభలో 12 మంది. మనకు 39 మంది పేర్లు అవసరం లేదు. కానీ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు గుర్తుపెట్టుకోవాలి, పిపి చౌదరి, బీజేపీ ఎంపీ. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ లోపల ఏపీ వాళ్ళు 2 ఉన్నారు కాబట్టి ఏపీ వాళ్ళు 2ని గుర్తుపెట్టుకోవాలి, హరీష్, బాలయోగి, విజయసాయి రెడ్డి అని చెప్పేసి. తెలంగాణ నుంచి చూస్తే మనకి కె లక్ష్మణ్ అని చెప్పేసి ఉన్నాడు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎప్పటిలోగా రిపోర్టు నివేదించాలి లోక్సభకి అంటే 2025 బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్లో చివరి వారంలో మొదటి రోజు వరకు సబ్మిట్ చేయవచ్చు లోక్సభ స్పీకర్కి. బడ్జెట్ సెషన్ యొక్క లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ వీక్లో ఫస్ట్ డే అని చెప్పేసి సబ్మిట్ చేయాలి. నివేదిక సమర్పణ చేస్తే స్పీకర్ అనుమతిస్తేనే చర్చకు పెడతారు. చర్చ పెట్టినప్పటికీ ఆ నివేదిక ఏది ఉన్నప్పటికీ ప్రభుత్వము నాట్ బైండింగ్. బైండింగ్ ఆర్ నాట్ బైండింగ్ అంటే నాట్ బైండింగ్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ అండి, మరి ఈ 129th రాజ్యాంగ సవరణ బిల్లులో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఈ ప్రశ్న వచ్చే అవకాశం గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. మొత్తం మీద 82A అని చెప్పేసి ఒక ఆర్టికల్ని యాడ్ చేస్తుంది ఏకంగా. దాంతోపాటు 83, 172 అండ్ 327ని అమెండ్మెంట్ చేస్తుంది, సవరణ చేస్తుంది. మళ్ళీ 82Aలో సబ్ క్లాస్ 1 నుంచి సబ్ క్లాస్ 7 దాకా ఉన్నదండి. మరి ఇప్పుడు 7 ఆర్టికల్స్ మనం యాడ్ చేసినామంటే కాదు, ఒకటే ఆర్టికల్ని మనం యాడ్ చేస్తున్నాం. ఇవి మరి సబ్ క్లాస్ వైపు గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, బట్ సబ్ క్లాసులో ఉన్న సారాంశం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న అయితే వస్తుంది. ఫస్ట్ చూస్తే ఇట 82 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ 1 అని చెప్పేసి సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభ యొక్క మొట్టమొదటి సమావేశం తేదీని రాష్ట్రపతి గారు నోటిఫై చేస్తారు. దీన్ని అపాయింటెడ్ డేట్గా పిలుస్తాం.
సో సాధారణ ఎన్నికలు మనకు 24లో అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అవకాశం లేదండి. 29లో ఎలక్షన్స్ ఉంటాయి కదా. సో అప్పుడు లోక్సభ ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ని రాష్ట్రపతి గారు నోటిఫై చేస్తారు. దాన్నే అపాయింటెడ్ డేట్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు సో సులువుగా ఉండాలని చెప్పేసి మనము జూన్ 1గా తీసుకుంటున్నాము. ఇది ఏదైనా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2029 జూన్ 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇది అపాయింటెడ్ డేగా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు లోక్సభ కాలపరిమితి 5 years కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ 2034 జూన్ 1న మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఎలక్షన్స్ అయిపోయి కొత్త లోక్సభ అనేది ఏర్పాటు అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ అపాయింటెడ్ డేట్, జూన్ 1 అని చెప్పేసి. సో మనకి ఏకకాల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అంటే 29లో అవకాశం దాదాపుగా లేదు. అపాయింటెడ్ డేట్ ఇస్తున్నాం అప్పుడే కాబట్టి 34లో ఏకకాల ఎన్నికలు జరగవచ్చు. సో ఇది అవకాశం ఉన్నటువంటి సందర్భం. 29 జనరల్ ఎలక్షన్స్ అయిపోతాయి. రాష్ట్రపతి ఫస్ట్ డే ఆఫ్ హౌస్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని అపాయింటెడ్ డేట్గా తీసుకుంటాము. ఆ డేట్ నుంచి 5 years అని చెప్పేసి లోక్సభ కాలపరిమితి ఉంటుంది కదా. సో మోస్ట్లీ 34లో ఇది అమల్లోకి రావచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొద్ది వరకు ఇదే కనుక ఫాలో అయితే వాళ్ళు. సెకండ్ చూస్తే అపాయింటెడ్ డేట్ ఏర్పడిన తర్వాత అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ఏదైతే ఉందో లోక్సభ కాలపరిమితితోనే ముగుస్తాయి. అంటే ఇప్పుడు 34లో సో మనకు అపాయింటెడ్ డేట్ అనేది అయిపోతుంది కాబట్టి ఇక్కడ ముగుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2028లో ఏమైనా ఎలక్షన్స్ అయితే అసెంబ్లీలు అవి 6 years పాటు ఉంటాయి. 34 కాబట్టి ఎలక్షన్స్ ఏకాల ఎన్నికలు. సో 6 years అంటే మన పొడిగింపు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అసెంబ్లీ ఎన్నికలు 31లో జరిగి ఉంటే ఉండవచ్చు. అప్పుడు ఇది 3 years పనిచేస్తుంది. అంటే కుదింపు కూడా ఉంటుంది అన్నట్టు. సో కొన్ని అసెంబ్లీల కాల పరిమితి పెంచుతున్నాము, లోక్సభతో సమకాలించబడాలి కాబట్టి కొన్ని అసెంబ్లీ కాల పరిమితి కుదిస్తున్నాం మనం. సో మేబీ ఇది కొంచెం సమైక్య సూత్రానికి విరుద్ధంగా ఉండవచ్చు. సో BSTలో అంతర్భాగమైన ఫెడరల్ స్ట్రక్చర్కి ఇది విరుద్ధంగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అంటే ఎస్ అని చెప్పాలి. 82J సబ్ క్లాస్ 3 చూస్తే ఏకాల ఎన్నికల నిర్వహణ చేస్తుంది ఎన్నికల సంఘము. ఇది మన పెద్ద క్వశ్చన్ అడగకపోవచ్చు. ఏ సబ్ క్లాస్ 4 చూస్తే ఇట ఏకకాల ఎన్నికలు అనగా ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లోక్సభ ఎన్నికలు మరియు అసెంబ్లీ యొక్క సాధారణ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ని మనము కొన్నిసార్లు మధ్యలోనే అసెంబ్లీ పడిపోవచ్చు, దాన్ని మిడ్ టర్మ్గా పిలుస్తాం. లోక్సభ పడిపోవచ్చు, మిడ్ టర్మ్గా పిలుస్తాం. 2034లో ఫస్ట్ సైమల్టేనియస్ ఎన్నికలు జరిగితే మళ్ళీ 39లో మాత్రమే జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ మధ్యలో ఏదైనా అసెంబ్లీ పడిపోయినా లోక్సభ పడిపోయినా దాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్గా పిలుస్తాం. ఆ లోక్సభ అసెంబ్లీ కాలపరిమితి 39లోనే అయిపోతుంది. సో సాధారణ ఎన్నికలు అనగా ఎవ్రీ 5 years అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 5 years అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సబ్ క్లాస్ 5 ఏంటని చెప్పేసి చూస్తే గిట్ట ఒకవేళ కొన్ని అసెంబ్లీలకి ఎప్పుడైనా ఇప్పుడు 34లో ఏకాల ఎన్నికలు జరిగినాయండి, నెక్స్ట్ 39లో జరగాలి. ఏదైనా అసెంబ్లీ గిట్ట ఎన్నిక నిర్వహణ సాధ్యం కాదని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తే రాష్ట్రపతి సిఫార్సు చేస్తుంది పోస్ట్పోన్ చేయమని చెప్పేసి. అట్లా వాళ్ళు పోస్ట్పోన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీకి 39లో సాధ్యం కాదని చెప్పేసి చెప్పింది అనుకోండి. ఇప్పుడు 39లో మనకి ఏమొస్తుంది, ఒక అపాయింటెడ్ డేట్ వస్తుంది లోక్సభకి. 2044లో ఎండ్ అయిపోతుంది లోక్సభ. తెలంగాణ ఎన్నికలు సాధ్యం కాలేదు 39లో జనరల్ ఎలక్షన్స్. సో 40లో పెట్టారనుకోండి, అప్పుడు తెలంగాణ అసెంబ్లీ 44లో ఎండ్ అవుతుంది 4 yearsతోని. 5 years పనిచేయదు అది. ఇది కూడా మనకి BSTకి రాజ్యాంగ విరుద్ధంగా మనం చెప్పొచ్చు. అంటే సమైక్య సూత్రానికి ఇది ఒక గొడ్డలి పెట్టుకుంటా అని చెప్పేసి మనకి హిందూ లోపల చూడండి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సబ్ క్లాస్ A7 ఏది ఉందో మనకు చూస్తే గిట్ట, సో ఇది శాసనసభలకు ఎన్నికల సంఘం చెప్పినప్పుడు ఆ శాసనసభ ఎప్పుడు ముగుస్తుందో ఆ ముగింపు తేదీని కూడా ప్రకటిస్తుంది అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 5, 6, 7 ఏంటి అంటే మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎంతకాలం అసెంబ్లీ ఉంటుందనేది లోక్సభ యొక్క కాల పరిమితి ఏదైతే ఉందో 5 years దానికి చేస్తారన్నట్టు, సమకాలించబడుతుంది దానికి. సో ఇది మనకు మొత్తం మీద ఇది ఏం చెప్తుందంటే లోక్సభతోనే అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి.
39లో ఎలక్షన్ జరిగినాయి, మనకు 44లో మళ్ళీ జరుగుతాయి. 5 years లోక్సభది కదా. ఆ మధ్యలో అసెంబ్లీ ఏదైనా పడిపోయినప్పటికీ మిగతా కాలానికి మాత్రమే కొత్త అసెంబ్లీ పనిచేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇక్కడ చూస్తే గిట్ట ఇది క్వశ్చన్స్ బాగా డెప్త్గా వస్తాయి గిట్ట. సో 34లో ఫస్ట్ ఎన్నికలు అయిపోయినాయండి మనకు. 39లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ అనేది మధ్యలోనే రద్దయింది అనుకోండి, అవిశ్వాసం నెగ్గి కొన్నిసార్లు విశ్వాసం ఓడిపోయి 37లో రద్దయింది అనుకోండి, కొత్త లోక్సభ అనేది మిగిలిన 2 ఏళ్ల కాలానికి మాత్రమే పనిచేస్తుంది. ఇంకోటి ఈ 34లో ఏర్పడ్డ లోక్సభ అనేది 34 యొక్క కొనసాగింపు సభ కాదు. 34 జనరల్ ఎలక్షన్స్, 39 జనరల్ ఎలక్షన్స్, మధ్యలో వచ్చింది మిడ్ టర్మ్ ఎలక్షన్స్. అయినప్పటికీ ఈ 37లో జరిగిన ఎన్నిక అనేది కొత్త లోక్సభనే. ఈ కొత్త లోక్సభ అనేది 34 యొక్క లోక్సభ కొనసాగింపు కాదు. 37లో లోక్సభ రద్దయింది కాబట్టి అంతకుముందు ఏమైనా బిల్లు పెండింగ్ ఉంటే లోక్సభ లోపల అన్నీ రద్దయిపోతాయి, గుర్తుపెట్టుకోవాలి. 37లో ఏర్పడ్డ లోక్సభ అని 34 యొక్క లోక్సభ కొనసాగింపు కాదు. ఇది కొత్త లోక్సభ అయినప్పటికీ 5 years పనిచేయదు. ఈ బిల్లు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు రిఫర్ చేయండి కావాలి అంటే. 5 ఏళ్ళు పనిచేయదు, అయినప్పటికీ సో కొనసాగింపు సభ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 34లో మనకు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. 34లో 39లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. 36లో కనుక ఇది రద్దు గిట్ట సో కొత్త లోక్సభకి ఎన్నికలు జరుగుతాయి. అది మిడ్ టర్మ్ ఎలక్షన్గా పిలుస్తాం. 2 years పనిచేసింది. ఈ 3 years ఇంకో సభ పనిచేస్తుంది. ఇంకో సభ అనేది దీన్ని కొనసాగింపు సభ కాదు, బిల్లుని రద్దు అయిపోతాయి. సవరణ చేయబోతున్న ఆర్టికల్స్ అండి. సో 83ని వాళ్ళు సవరణ చేస్తున్నారు. మళ్ళీ ఒక 82, 83 సబ్ క్లాస్ 2 వరకు ఉంది మనకు. 3, 4, 5, 6, 7 అని చెప్పేసి యాడ్ చేస్తున్నారు. సో ఏ క్లాసులో ఏమున్నది అవసరం లేదు, బట్ సారాంశం అయితే పట్టుకోవాలి. సబ్ క్లాస్ 3 ఏంటి అంటే ఇక్కడ మనకు లోక్సభ యొక్క కాల పరిమితి 5 yearsగా తీసుకుంటున్నాము. సబ్ క్లాస్ 4 ఏంటంటే సో అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటే ఇంతకు చెప్పింది అదే. ఇప్పుడు 34లో ఎలక్షన్స్ జరిగినాయి, 39లో జరగాలి, 37లో లోక్సభ రద్దు అయిపోయింది. సో మిగిలిన టర్మ్ ఏదైతే ఉందో దీన్ని అన్ఎక్స్పైర్డ్ టర్మ్గా పిలుస్తాం. సో మిగిలిన కాలం ఏదైతే ఉందో ఏది బిట్వీన్ సో డిజాల్యూషన్ 34లో జరిగింది కదా అండ్ 5 years ఈ మధ్యలో ఉన్న కాలాన్ని మనము సో ఇది 37 నుంచి 39 ఉన్న కాలాన్ని మనము అన్ఎక్స్పైర్డ్ టర్మ్గా పిలుస్తాం. రద్దయిన సమయము 5 yearsకి ఇంకెంత టైం ఉందని చెప్పేసి ఈ మధ్యలో టైం ఉంది, దీన్ని మనం అన్ఎక్స్పైర్డ్ టర్మ్గా పిలుస్తాం. నెక్స్ట్ లోక్సభ టర్ము అంటే కొత్త లోక్సభ ఏర్పడేది అన్ఎక్స్పైర్డ్ టర్మ్ కోసం మాత్రమే పనిచేస్తుంది. ఈ 2 ఏళ్ల కాలానికి మాత్రమే పనిచేస్తుంది. క్లాస్ 5 వచ్చేసి నాట్ కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రీవియస్ లోక్సభ. 2 ఏళ్ల కాలానికి పనిచేసినప్పటికీ ఇది కొత్త లోక్సభనే తప్పితే ఈ లోక్సభ యొక్క కొనసాగింపు సభ అయితే కాదు. నెక్స్ట్ సో జనరల్ ఎలక్షన్స్ అనేది మనకి 5 years అయినాక జరుగుతాయి. మధ్యలో జరిగే ఎలక్షన్స్ ఏంటి మిడ్ టర్మ్ ఎలక్షన్గా పిలుచుకోవాలి. ఈ అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అనగా ప్రశ్న వస్తుందండి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే లోక్సభ ఎప్పుడు రద్దయిందో ఆ రద్దయిన టైం నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు అక్కడ దాకా. 34లో జనరల్ ఎలక్షన్స్, 39లో జనరల్ ఎలక్షన్స్, 37లో రద్దు అయిపోయింది. సో ఈ 2 years కాలాన్ని మనము అన్ఎక్స్పైర్డ్ టర్మ్గా తీసుకుంటాము. సో 172 సేమ్ యాజ్ 83 అండి. అంటే ఇది అసెంబ్లీ గురించి మాట్లాడి సేమ్ అసెంబ్లీ గురించి చెప్తుంది. సో సేమ్ ఆర్టికల్స్ వస్తే మనకు సో సేమ్ కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మొత్తం ఇదే సేమ్ వస్తుంది అన్నట్టు, మొత్తం ఇదే సేమ్ వస్తుంది. 327లో కొన్ని వర్డ్స్ యాడ్ చేస్తారు మనకి. కండక్ట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్ అని చెప్పేసి ఒక కొత్త వర్డ్ మనకి యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏంటి అంటే ఎన్నికలకు సంబంధించి చట్టాలు చేసే అధికారము పార్లమెంట్కి ఉంటుందని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు ఏమన్నదంటే కండక్ట్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్ అని చెప్పేసి కొత్త వర్డ్స్ని యాడ్ చేయడం జరిగింది అంతే. సో మనకి ఈ యూటీ లాస్ అని చెప్పేసి కొన్ని 3 బిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అంటే 3 సవరణ చేస్తున్నారు ఈ బిల్లు ద్వారా. ఒకటేమో గవర్నమెంట్ ఆఫ్ యూటీ యాక్ట్ 1963 అండి. చాలా పేపర్లు మనకి ఆ రోజు పేపర్ వస్తే 62గా ఇవ్వడం జరిగింది, అది 63 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
సెక్షన్ నెంబర్ 5ని సవరణ చేస్తున్నారు. ఇదేమో ముఖ్యంగా పుదుచ్చేరి కోసం అండి, ఇదేమో ఢిల్లీ కోసము, ఇదేమో జమ్మూ కాశ్మీర్ కోసము. మిగిలిన యూటీస్ అన్ని కోసం ఇది వర్తింపజేస్తాం. బట్ మనకి అసెంబ్లీ ఉన్నది పుదుచ్చేరి కాబట్టి అది ఒకటే తీసుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్కిను ఢిల్లీకి వేరే వేరే చట్టాలు ఉన్నాయి కాబట్టి సో అవి మాత్రం మనము సవరణ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు 129th రాజ్యాంగ సవరణ బిల్లు అండి. సో నెక్స్ట్ చూస్తే డీలిమిటేషన్ అనేది వార్తల్లో వచ్చింది. ఇది మనము డిస్కస్ చేసినాము. కరెంట్ అఫైర్స్ కిందకి పూర్తిగా ఏమీ రాదు, జస్ట్ పేపర్లో వచ్చింది, అందుకు మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు వచ్చిందంటే ఈ నారీ శక్తి వందన్ అభినియం ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి అది చర్చలో ఉంది కాబట్టి పార్లమెంట్ సెషన్స్ వచ్చినప్పటిలో ఇది చర్చలో వస్తుంది. సో ఫస్ట్ మనకు ఒకటి ప్రక్రియ ఉన్నదండి, సెన్సస్ ఫస్ట్, నెక్స్ట్ డీలిమిటేషన్ ప్రక్రియ, తర్వాతనే ఈ నారీ శక్తి వందన్ అని చెప్పేసి బిల్లు అమల్లోకి వస్తుంది. సో వాట్ ఈస్ ద డీలిమిటేషన్? ఇది మనము ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్నామని నేను అది షేర్ చేస్తాను, అది చూడండి. అందులో ఉన్న క్లాస్ని ఇక్కడ రాయడం జరిగింది, క్లాస్ వినుకుంటా. సో మొత్తం ఏంటంటే మనకు డీలిమిటేషన్ మీన్స్ ఇప్పుడు ఇవి నియోజకవర్గాలు, జనాభా మనకి ఎన్నికలు జరుగుతాయి కదా, జనాభా యొక్క మార్పులు కూడా నియోజకవర్గాల్లో మనకి రిఫ్లెక్ట్ కావాలి. దానికోసం అని చెప్పేసి కొన్ని కాన్స్టిట్యుయెన్సీగా మనము డివైడ్ చేస్తాము, సో రీడ్రా చేస్తాము. అదే మనకి డీలిమిటేషన్ అని చెప్పేసి పిలుస్తాం. జనాభా మార్పులకి అనుగుణంగా నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మనము రీడ్రా చేస్తాము. ఇది 82 ఆర్టికల్ 170 ఆర్టికల్ చెప్తుంది. సో డీలిమిటేషన్ కమిషన్ని మనకి రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. సో చైర్మన్ వచ్చేసి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు. సభ్యులు వచ్చేసి మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. ఇంతవరకు 4 ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. చట్టాలు ఇయర్స్, ఇదేమో ఏర్పాటు చేసిన ఇయర్. సెకండ్ది మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, డీలిమిటేషన్ కమిషన్ చైర్పర్సన్ ఎవరు పనిచేశారని చెప్పేసి. ఏ పుస్తకాలు మనకి లభిస్తలేదు, ఐ మీన్ లక్ష్మీకాంత్ పుస్తకం కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు. మీ దగ్గర ఉన్న పుస్తకాల్లో ఉంటే షేర్ చేయండి, ఉంటే ఉండవచ్చు కాక. ఇది ఏం పనిచేస్తుంది అంటే జనరల్గా లోక్సభ అంటే జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యని మరియు సరిహద్దుని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ది 494గా చేసింది, సెకండ్ది 522గా చేసింది, థర్డ్ది 543గా చేసింది. దీన్ని మనము 2026 వరకు మార్చుకోమని చెప్పేసి మనం రాజ్యాంగ సవరణ చేసినాం కాబట్టి ఇది మార్చలేదు, ఓన్లీ బౌండరీస్ మాత్రమే కొంచెం మార్చింది అంతే, సంఖ్యను మార్చలేదు. ఫోర్త్ది గుర్తుపెట్టుకోవాలి. ఇంకేం పని చేస్తుంది అంటే సో నియోజకవర్గాల సంఖ్యని సరిహద్దు నిర్ణయిస్తుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకి సీట్లను రిజర్వ్ చేస్తుంది. ఇది కూడా దీని యొక్క విధి. నెక్స్ట్ కమిషన్ ఏదైతే చెప్తుందో సిఫార్సులు, న్యాయస్థానంలో మనం వాటిని సవాల్ చేయలేమండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమిషన్ యొక్క నిర్ణయాలని మనము పార్లమెంట్ లోపల చర్చకి పెట్టవచ్చా? చర్చకి పెట్టవచ్చు, చట్టసభల ముందు ఉంచబడుతుంది. ఎస్, లేయింగ్ డౌన్ అని చెప్పేసి పిలుస్తాం. కానీ చట్టసభల్లో ఈ సిఫార్సులని మనము సవరణ చేయలేము. ప్రశ్న వస్తుందండి, డీలిమిటేషన్ కమిషన్ యొక్క సిఫార్సులని చట్టసభల్లో చర్చించవచ్చు. ఎస్, ఇట్ ఈస్ 100% కరెక్ట్. కానీ సవరణ మాత్రము చేయలేము, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అయినప్పటికీ మొన్న 24 yearలో ఒక తీర్పు వచ్చింది, వెరీ వెరీ ఫేమస్. మనం క్లాస్ చేస్తాం కంపల్సరీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2024 అని చెప్పేసి సో అది క్లాస్ చేయాల్సి ఉంది బిఫోర్ ఏపీఎస్సి గ్రూప్ 2. సో ఈ ఉత్తర్వులు, ఈ సిఫార్సు ఏదైతే ఉందో ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా అల్ట్రా వైర్స్ అయినట్లయితే సో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చు. సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, కిషోర్ చంద్ర చెంగన్లాల్ రాథోడ్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ కేసు. సో కిషోర్ చంద్రగా మనకు పిలుస్తాం, వెరీ ఫేమస్ కేసు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 విధులు వెరీ ఫేమస్, ఇది కన్ఫ్యూజ్ కావద్దు. చట్టసభల్లో సవరణ చేయలేము కానీ చర్చకి పెట్టవచ్చు. నెక్స్ట్ న్యాయమూర్తుల అభిశంసన అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. వై? బికాజ్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ కొన్ని మైనార్టీల మీద కొన్ని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దాని కారణంగా ప్రతిపక్షాలు రాజ్యసభ లోపల మనకి అభిశంసన తీర్మానాన్ని స్టార్ట్ చేసే ప్రక్రియలో ఉన్నారని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది.
సో ఇది మనకి వార్తల్లో ఉన్నది. సో ఇంపీచ్మెంట్ అనేది జడ్జికి మనం ఉపయోగించిన పదాన్ని ఓన్లీ 61 ఆర్టికల్లో మాత్రమే ఇంపీచ్మెంట్ అని చెప్పేసి రాష్ట్రపతికి ఉపయోగిస్తాం. సో మరి ఎలా తొలగిస్తాము? గ్రౌండ్స్ ఏంటి అంటే ప్రోవిడ్ మిస్బిహేవియర్, దుష్ప్రవర్తన లేదా ఇన్కెపాసిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 124 సబ్ క్లాస్ 4లో, 217 సబ్ క్లాస్ 2 లేదా 218లో మనకి కనిపిస్తున్నట్టు. సో ప్రక్రియ ఏంటని చెప్పేసి చూస్తే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అని 1968లో వచ్చింది. దాని ప్రకారం మనము ఈ విధంగా చేస్తామన్నట్టు. సంతకాల అవసరం, తీర్మానం ఆమోదించాలి అంటే లోక్సభలో 100 మంది, రాజ్యసభ లోపల 50 మంది. ఇప్పుడు తీర్మానం కోసం అని చెప్పేసి చూస్తే ఇట 50 మంది సైన్ చేయాలి. ఇంకా సైన్ చేయలేదు, ఇంకా వాళ్ళు సైన్ చేస్తే తీర్మానం ప్రవేశపెడతారు. ఒకవేళ సఫిషియెంట్ నెంబర్స్ వచ్చారు, తీర్మానం అయితే సో లోక్సభ ముందుకు పోతుంది, రాజ్యసభ ముందుకు పోతుంది. ఆ స్పీకర్, చైర్పర్సన్, సభ అధ్యక్షులు కనుక ఓకే అంటేనే, ఇఫ్ ఓకే అంటేనే సో విచారణ కమిటీ మనం ఏర్పాటు చేస్తాం. 2 సభల్లో కూడా CJI సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు హెడ్గా, హైకోర్టు CJ న్యాయ నిపుణులు కూడా ఉంటారు. మొత్తం 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తాం. వీళ్ళు కూడా వీళ్ళు తప్పు అని చెప్పేసి ఒప్పుకుంటే పార్లమెంటు వచ్చేసి సో మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్, దాంతోపాటు 2/3 ఆఫ్ మెజారిటీ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి దీన్ని సాటిస్ఫై చేస్తే సో ప్రజెంట్ కంగ్రాచులేషన్స్ యూ ఆర్ రిమూవ్డ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రీవియస్ అటెంప్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, బట్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వి రామస్వామి, సౌమిత్ర సేన్, SK గాంగెలే, CV నాగార్జున, దీపక్ మిశ్రా. ఇది మోస్ట్ రీసెంట్ కాబట్టి ఇది లాస్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఇది సుప్రీంకోర్టు తీర్పు గుర్తుపెట్టుకోవాలి. 142 ఆర్టికల్ ఉపయోగించుకొని తీర్పు చెప్పడం జరిగింది. సో 142 ఆర్టికల్ ఏంటి అంటే ఒక న్యాయం లోపల, ఒక కేసు లోపల కంప్లీట్ జస్టిస్ అని చెప్పేసి అవసరమని భావిస్తే సుప్రీంకోర్టు యొక్క విశేష అధికారాలు ఉపయోగించుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏమున్నప్పటికీ కూడా తీర్పు చెప్పవచ్చు. అదే 142 ఆర్టికల్ చెప్తుంది. ఆ విశేష అధికారాలు ఉపయోగించుకొని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఉమెన్ యొక్క ఆర్మీ ఆఫీసర్స్ కూడా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి వాళ్ళ విధుల నుంచి రిమూవ్ చేయదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి. లెఫ్టినెంట్ కల్నల్ సుప్రీత చందెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024 కేసు. ఇది కేసు కంపల్సరీ ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో జమిలీ ఎన్నికల కోసము JPC మనం డిస్కస్ చేసినామండి. ఆ PP చౌదరిది పాలి అని చెప్పేసి లోక్సభ నియోజకవర్గము. ఇవన్నీ పాలిటీ ఆర్టికల్స్ అండి. సో నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్స్ చూస్తే RBI మానిటరీ పాలసీ కమిటీ, ఇది మనము ఒక 1000 సార్లు చెప్పినాం. వై? బికాస్ ఎవ్రీ 2 మంత్స్కి వార్తల్లో వస్తుంది. నేను ఓన్లీ అప్డేట్స్ చెప్తాను. వాట్ ఈస్ ద రెపో రేట్, వాట్ ఈస్ ద రివర్స్ రెపో రేటు, CLR, SLR, CRR, ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి క్లాస్ చూస్తే తెలుస్తుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అక్టోబర్ మ్యాగజైన్లో మీకు చెప్పడం జరిగింది. రెపో రేట్ 6.50 ఉన్నది, వరుసగా 11వ చేంజ్ చేయలేదు. సో స్టాండ్స్ ఏంటి అంటే న్యూట్రల్ పాలసీ అని చెప్పేసి నేను అక్టోబర్ క్లాస్లో చెప్పిన, ఒకసారి చూసుకొని కావాలంటే. సో సేమ్ యాజ్ అక్టోబర్ మాదిరిగా మనకి న్యూట్రల్ పాలసీ ఉన్నది. న్యూట్రల్ పాలసీ మీన్స్ నెక్స్ట్ టైం వీళ్ళు రెపో రేట్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు లేదా అట్లనే ఉంచవచ్చు. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రల్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. రెపో రేట్ 6.5గా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా SDF ఒక -0.25 ఉంటుంది, 6.25గా మిగిలిపోతుంది. బ్యాంక్ రేట్ MSF అని చెప్పి 6.75గా ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో మన నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పి ఉన్నాం కాబట్టి పెద్దగా అవసరం లేదు. సో ఇది అవసరం అండి. CRRని 50 బేస్ పాయింట్స్ తగ్గించింది. 4.5 ఉండే కదా, సో 4కి వచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వస్తే ఏమవుతుంది, 4.5 నుంచి 4కి వచ్చింది. CRR అంటే మనకి ఒక 100 రూపాయలు బ్యాంకు దగ్గర ఉంటే ఇంతకుముందు 4.5 రూపాయలు RBI దగ్గర పెట్టాలి. ఇప్పుడు ఎంత, 4 రూపాయలు పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకుల దగ్గర నగదు లభ్యత పెరిగిపోతుంది. ఇంతకుముందు 95.5 ఉండేది 96 రూపీస్ ఉంటున్నాయి, ఆటానా పెరిగింది. సో కాబట్టి సో బ్యాంకుల దగ్గర నగదు లభ్యత పెరిగింది. ఇంప్రూవ్ లిక్విడిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఎఫెక్ట్ ఏంటి అంటే CRR తగ్గిస్తే ఇంత 1.160 లీడ్స్ ఏమవుతుంది, నగదు లభ్యత పెరిగితే లోన్స్ ఇస్తుంది. లోన్స్ ఇస్తే ఏమవుతుంది, మనకి ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం.
చేస్తే ఏమవుతుంది, వస్తు సేవలు ఉత్పత్తి అవుతాయి. చేస్తే ఏమవుతుంది, జీడిపి డెవలప్మెంట్ అవుతుంది. సో గ్రోత్ రేట్ వచ్చేసి పెరిగిపోతుంది. సో ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ లక్ష్యం ఏంటి అంటే వృద్ధి రేట్ను దృష్టిలో పెట్టుకొని ద్రవ్యోల్బణ నియంత్రణ అని చెప్పేసి పిలుస్తాం. నియంత్రణ కోసం అని చెప్పేసి న్యూట్రల్ స్టాండ్స్ ఫాలో అవుతుంది. వృద్ధి రేటు కోసం అని చెప్పేసి సిఆర్ఆర్ తగ్గించింది. నెక్స్ట్ సో గ్రోత్ రేట్ వచ్చేసి చూస్తే అంతకుముందు 7.2గా అంచనా వేస్తే 6.6 తగ్గించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ వినియోగం తగ్గిపోయిందట. ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 4.5 ఉండేది 4.8కి పెంచింది. సో ఇవి రెండు మనకి మారిపోయినాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి మ్యూల్ హంటర్ .ai అని చెప్పేసి పిలుస్తాం. మ్యూల్ ఖాతాల యొక్క నియంత్రణ కోసం అని చెప్పేసి ఆర్బీఐ ఒక ఏఐ టూల్ రూపొందించింది. ఆర్బీఐ యొక్క ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి బెంగళూరు హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇది ఈ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనేది ఈ మ్యూల్ హంటర్ ఏఐని రూపొందించింది. వాట్ ఈస్ ద మ్యూల్ అకౌంట్ అంటే కొన్ని అక్రమ నిధులు ఉంటాయి, వాటిని ఉపయోగించుకునే బ్యాంక్ ఖాతాలని మ్యూల్ ఖాతాలుగా పిలుస్తాం. ఇటువంటి మ్యూల్ ఖాతాల యొక్క గుర్తింపు కోసం అని చెప్పేసి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనేది ఆ మ్యూల్ హంటర్ ఏఐని ఏర్పాటు చేయడం జరిగింది.